ప్రొద్దుటూరు ప్రజలందరికీ నమస్కారం. మన ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రొద్దుటూరు ప్రజల చేత శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడి ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్లో నేను గతంలో కూడా గత 2-3 ప్రెస్ మీట్లలో చెప్పిన ఆయన తీరు మారడంలే. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి 2 అంశాల మీద ప్రొద్దుటూరు ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన ప్రెస్ మీట్. దయచేసి ఒక్కసారి ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ చివరి వరకు చూడండి. 2 ఇష్యూలు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మహర్షి స్కూల్ గురించి మాట్లాడినారు, దాని గురించి వివరణ చేస్తా. అలాగే ప్రొద్దుటూరులో అన్యాక్రాంతం కాబడిన డిఏడబ్ల్యూ కాలేజ్ గురించి కూడా ఈ 2 విషయాల గురించి ప్రొద్దుటూరు ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తా. దాని వెనకాల జరిగిన కుంభకోణాలు, దాని వెనకాల జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు తెలియజేస్తున్నా. ముందుగా రాచమల్లి శివప్రసాద్ గారిని ఒకటి అడుగుతున్నా. మహర్షి స్కూలు తనకు సంబంధంలే పిల్లేస్తానని చెప్పినాడు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కాదు, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రజలు కాకపోవచ్చు, మన భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేసే హక్కు ఉంది. నువ్వు వేసేది డోలు కొట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకోనికి చేయొద్దని చెప్పేసి నా మనవి. ఇప్పుడు ఆయన మహర్షి స్కూల్ గురించి మాట్లాడాడు, ముందు దాని గురించి మాట్లాడదాం. మహర్షి స్కూల్లో రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు తెలుసుకోవాలా. మహర్షి స్కూల్లో ఎల్కేజీ యూకేజీ నుంచి 6th క్లాస్ వరకు నేను మహర్షి స్కూల్లో చదివినా. మీరు ఏదైతే కూల్చినారో స్కూలు, ఆ స్కూల్ విద్యార్థిని నేను. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2022లోనో 23లోనో నేను పోయి ధర్నా చేసిన, నేనే దాన్ని ఆపినా అని చెప్తున్నాడు. నువ్వు ధర్నా చేసిన మాట 100% వాస్తవం. ధర్నా చేసిన తర్వాత జరిగిన పరిణామాలు చెప్పాలా. నువ్వు ధర్నా చేస్తానే ఎవరైతే మహర్షి స్కూల్ వంగల నారాయణ రెడ్డి అని చెప్తున్నాడో అతను మున్సిపల్ ఎలక్షన్స్లో 5వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా తిరిగిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, చూపిమంటావా? విజువల్స్ నేను చూపిమంటావా? ఆ వ్యక్తితో మీ అన్న నువ్వు ఇంట్లో బేరం కుదుర్చుకొని 35 సెంట్లు నీకు ఇచ్చేటట్లుగా, అంటే నీకంటే మీ అన్నకు, నువ్వు ఈ ఇష్యూలు అడ్డం రాకుండా ఉండేదానికి ఇచ్చినారు. ఒక్కరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేసిన తర్వాత మహర్షి ఎడ్యుకేషన్ సొసైటీకి అది మారింది. మరి నువ్వు ఎందుకు దాన్ని వదిలేసినావు? ధర్నా చేసి వాళ్ళను పిలిపించుకొని మాట్లాడుకొని 35 సెంట్లకు బేరం కుదుర్చుకొని సైలెంట్ అయినావు. ఆ విషయము నాకు తెలిసినాక నేను ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసిన. ఫిర్యాదులో కూడా స్పష్టంగా చెప్పిన, మీ అన్న నువ్వు కొందరు ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకులని చెప్పి కూడా నేను ఉత్తర్వులో ఆయనకు రాసిన. తర్వాత ఎంక్వైరీ చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపితే ఇప్పుడు ఎటు ప్రతిపక్షంలో ఉండా వాళ్ళు నాకు ఎట్టా 35 సెంట్లు ఇయ్యరుగా, వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు పంచుకుంటున్నారు కాబట్టి నేను దాని లెటర్ పెట్టి బయటికి తీసినా కాబట్టి తూచి నాకు వద్దు ఇప్పుడు అని చెప్పి నేను పిల్లేస్తా అంటున్నావు. ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి, మహర్షి స్కూల్ అనేది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు స్కూల్ నడుపుకునేదానికే వాళ్ళు దానం చేసినారు, అది కరెక్ట్. దాన్ని నువ్వే విత్తనం నాటింది నువ్వు, ఆ దాని ఆక్రమణ గురిగానికి కారకుని నువ్వు, బీజం వేసింది నువ్వు, వాళ్ళకి సహకరించింది నువ్వు. ధర్నా చేసి వంగలనారాయణ రెడ్డితో రాత్రి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని 35 సెంట్లకు నువ్వు ఫిక్స్ చేసుకొని ఈరోజు వాళ్ళ అధికార పార్టీలో నువ్వు ఓడిపోయి ఆయన ఎవరి దగ్గర అయితే ఉన్నాడో వాళ్ళు గెలిచినారు కాబట్టి ఆ గెలిచిన వ్యక్తులకు ఇచ్చుకుంటాడు, నాకు ఇయ్యడు కాబట్టి డబ్బులు అని చెప్పి నేను ఎప్పుడు దాదాపుగా 5 నెలలు ఉంటుంది నేను పిటిషన్ పెట్టి సీఎం గారికి. నాకు విషయం తెలుస్తానే నేను పెట్టి దాంట్లో నీకు భాగం ఉంది కాబట్టి చెబితే ఈరోజు వచ్చి నాకు భాగం లేదంటావా? రైట్. నెంబర్ 2, డిఏడబ్ల్యూ కాలేజీ గురించి చెప్పు. డిఏడబ్ల్యూ కాలేజీ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని, నువ్వు నీతి నిజాయితీగా నువ్వే ఆన్సర్ చెప్పాలా. ఇంకా రేపటి నుంచి మీడియాలోకి రాడు, నా పేరు ఎత్తాడు. నన్ను అన్నాడు కదా ఏందో లక్క వేసుకున్నావా, నోటికి తాళం వేసుకున్నావా, సీల్ వేసుకున్నావా అని. నువ్వేం వేసుకుంటావు చూడు. డిఏడబ్ల్యూ కాలేజీ అక్రమమా సక్రమమా? ఫస్ట్ ఆన్సర్ చెప్పాలా, నువ్వే చెప్పాలా ఆన్సరు. అక్రమమా సక్రమమా?
అక్రమం అయితే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వేం బిక్తున్నావు? సక్రమం అయితే ఎట్లా సక్రమమో చెప్పు. ప్రొద్దుటూరు ప్రజలారా ఒక్కటే గమనించండి. మహర్షి విద్యా సంస్థలు కానీ, డిఏడబ్ల్యూ కాలేజ్ కానీ, ఎస్సీఎన్ఆర్ కాలేజ్ కానీ, ఎవరైనా దాతలు కేవలం ఆ రోజుల్లో విద్యను ప్రమోట్ చేసేదానికోసం వాళ్ళకు ఉండబడిన జాగాలు ఎకరానో 2 ఎకరాలో వాళ్ళ స్తోమతకో శక్తికో పట్టి విద్యను నేర్పిస్తే ఈ ప్రాంతంలో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులు మంచి మంచి ఉన్నత పొజిషన్లకు పోతారని చెప్పేసి ఆ రోజు పెద్దలు దానం చేశారు. ఆ రోజు దానాల్లో కూడా కండిషన్ ఏం పెట్టినారు? ఈ భూమిని కేవలం ఈ ఫలానా ఇచ్చిన సంస్థ కేవలము స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ నడిపేదానికని ఇస్తే 2 గజ దొంగలు మేలు మీకంటే స్టువర్టుపురం దొంగలు మేలు. కడుపు కోసమో బతికేదాకా కోసమో కొందరు దొంగతనాలు చేస్తారు. మీరిద్దరు గజ దొంగలు. డైరెక్ట్గా నీకు డబ్బు ఇచ్చినాం అని ఒక వ్యక్తి నీకు 70 లక్షలు మేము డబ్బు ఇచ్చినాం డిఏడబ్ల్యూ కాలేజీలో అని మాట చెప్పినాడు. మాట్లాడినావా నువ్వు? 2.5 కోటి అందరి భాగస్తుల దగ్గర డిఏడబ్ల్యూ కాలేజీలో లెక్క తీసుకునేవన్నారు. తీసుకునేవా లేదా? ఆన్సర్ చెప్పు. నువ్వేమంటావు? డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు నేను ఇప్పుడు చెప్తానా 14% మీ అన్న పెట్టుబడి లేకుండా డిఏడబ్ల్యూ కాలేజీలో షేర్ తీసుకున్నావు నువ్వు. నేను ఎమ్మెల్యేని, మా అన్న రియల్ ఎస్టేటు, మా అన్నకు 14% పెట్టుబడి లేకుండా ఇవ్వండి. నేను ఎమ్మెల్యే అయినందుకు మీకు అడ్డం రాకుండా ఉండేదానికి దత్తపుత్రుడు అని చెప్పే ఒక బ్రోకర్తో 2,50,00,000 రూపాయలు నువ్వు తీసుకొని నిమ్మకు నీరెత్తనట్టుగా ఈరోజు వచ్చి మున్సిపల్ మన మహర్షి స్కూల్ అన్యాక్రాంతమైతే అంటే నేనేదో పోరాటం చేస్తానని చెప్పి నువ్వు మాట్లాడతావు. డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు బాగా ఉందా లేదా? 14% మీ అన్నకు షేర్ ఉందా లేదా? డిఏడబ్ల్యూ కాలేజీ వాళ్ళు కూడా కాలేజీ కోసమే నడుపుకోమని ఇస్తే ఫ్లాట్లు వేసి అమ్మించి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేదా నువ్వు మళ్ళా నాకు నీతులు చెప్తావా? తర్వాత ఎస్ఎస్ మాల్లో ఏ దత్తపుత్రుడు మాట్లాడింటే 1,50,00,000 లెక్క తీసుకొని మున్సిపల్ పర్మిషన్లు కమిషనర్ రాధాతో నువ్వు ఇప్పిలేదా? రా ఇవన్నీ ఏడికి రావాలో చెప్పు, నేను వస్తా మాట్లాడదాం. ఎస్ఎస్ మాల్లో 1,50,00,000 లెక్క తీసుకొని పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకు అడ్డపడకుండా బ్లాక్మెయిలర్ నువ్వు మళ్ళీ ఏమంటావు? వంగల నారాయణ రెడ్డి ఫ్యూచర్లో ₹1 2 కోట్లు ఇస్తే ప్రవీణ్ నువ్వు రాజీ కావాకంటావా? దీనికి నీకు ఉదాహరణ చెప్తానా. నువ్వు వేయించుకునే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం నీ తొత్తు. ఆ రోజు ఇబ్రహీం నువ్వే కదా వేయించుకున్నావు. ఇబ్రహీము నన్ను మా ఇంటి దగ్గర రాళ్ళదాడి కేసులో అరెస్ట్ చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో నన్ను రాత్రి 1 గంట కూర్చోబెట్టినే. నేను ఒక్కరిని కూర్చొని ఉంటే ఇబ్రహీం సిఐ నా దగ్గరికి వచ్చి ఏం చెప్పినాడు చెప్పంటావా? పిలిపిస్తామా ఇబ్రహీం సిఐని? ఏం చెప్పినాడు సిఐ? ఇప్పుడే ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసినారన్నా, నువ్వు ఆర్బీకి అనాకు, వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడాకు, అసాంఘిక కార్యక్రమం నుంచి మాట్లాడాకు. ఎమ్మెల్యేకి ₹1 డబ్బు వస్తే నీకు ఎంత పర్సంటేజ్ కావాలో చెప్పన్నా, నేను దానికి గ్యారంటర్ను, మధ్య మనిషిగా నేనుంటా, ఎవరికి మూడో కంటికి తెలియకుండా నీకు డబ్బు తెచ్చిస్తా. ఇవన్నీ నువ్వు మాట్లాడాకంటే ఏం చెప్పినా నేను ఇబ్రహీంకి అడిగి పిలిపిమంటావా? ఇప్పుడు ఏం చెప్పినా ఆ రోజు తెలుసా నీకు? చెప్పినాడో లేదో నీకు ఇబ్రహీం నేను చెప్తాను. ఆయన ఏం చెప్పిన ఆ రోజు? నువ్వు పోలీసువా బ్రోకర్వా? నన్ను తీసుకుపోయి ముద్దాయిని బెదిరించి నీకు సెక్షన్ 324 ఆల్టర్ చేస్తాం, ఇప్పుడే ఇంటికి పంపిస్తాం. ఎమ్మెల్యే ఏదో ఇప్పుడే నాకు ఫోన్ చేసినాడు, ఫోన్ కాల్ డేటా రిలీజ్ చేయమంటావా? ప్రస్తుకు 1 గంట 47 నిమిషాలకు మాట్లాడినావు. ఏం చెప్పినావు? నేను ఇబ్రహీంను నువ్వు పోలీసువా బ్రోకర్వా అంటే, సరే నా కొడుకు నేనట్టుగా లేడు, ఎతకవే వాడిని జైల్లో వేస్తామని బెదిరియండి అంటే ఏం చెప్పినా? నేను చిరునవ్వుతో చెరసాలకు పోయినా తప్ప నీ ఎంగిలిగూటికి ఆశించలే, నీ దగ్గర దేహి అనలే. నేను నా క్యారెక్టర్ ఏందో ప్రొద్దుటూరులో ప్రజలందరికంటే నీకే బాగా తెలుసు. ఎందుకంటే నన్ను నా కుటుంబాన్ని తిట్టిస్తే తగ్గుతా అనుకున్నావు, నా మీద దొంగ కేసులు పెట్టే తగ్గుతా అనుకున్నావు, నన్ను జైలుకు పంపిస్తా అంటే తగ్గుతా అనుకున్నావు, లాస్ట్కు నన్ను నందం సుబ్బయ్యం చేసినట్టు చేస్తామని బెదిరించినా కూడా నేను తగ్గకపోతే నా క్యారెక్టర్ నీకు తెలుసు. ఇప్పుడు పిలిపించి ఇబ్రహీంని అడుగు ఏం మాటనే ఆ రోజు. మరి ఆ రోజు ఎంగిలికూడుకు నేను ఆశించిన వ్యక్తిని కాదు. ఇప్పుడు కూడా చెప్తానా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నాకంటే వయసులో పెద్దోని వేయండొచ్చు, నాకంటే మనిషి ఎత్తుండొచ్చును, నాకంటే ఎక్కువ బలశాలి వేయండొచ్చు,
బలంగా నువ్వు ఉండొచ్చు, బట్ క్యారెక్టర్లో నాకు నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది. దట్ ఈస్ యువర్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ ఈరోజు చెప్తానా, నువ్వు డైరెక్ట్ ఒక్కటే క్వశ్చన్, ఇది ప్రొద్దుటూరు ప్రజలకు నువ్వు జవాబు చెప్పు. డిఏడబ్ల్యూ కాలేజ్ అక్రమమా సక్రమమా? రెండు దానిల మీద నువ్వు పిల్లేయి. డిఏడబ్ల్యూ కాలేజ్ మీద కూడా నువ్వు పిల్లేయి, ప్లస్ మహర్షి స్కూల్ది వేయి. నీ నిజాయితీ నిరూపించుకో. లెక్కలు తీసుకొని రాజీ పడి గజ దొంగలు మీరు ఇద్దరు ప్రొద్దుటూరులో, గజ దొంగలు. ఊళ్ళు 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 పంచుకున్నట్టు భూములు పంచుకొని స్కూళ్ళు విద్యా సంస్థలు. చదువు అనేది ఎవరికైనా కూడా చదువు అన్నిటికంటే ముఖ్యమైనది. డబ్బు కంటే చదువు చాలా వాల్యూ అయింది. అట్లాంటి చదువు చెప్పే విద్యాలయాల్ని ధ్వంసం చేసి మీ ఆర్థిక ఉగ్రవాదులు మీరు, గజ దొంగలు మీరు ఈరోజు మళ్ళా నా గురించి, నా క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడతావా? ఛాలెంజ్ నిరూపించు. మహర్షి స్కూల్లే కాదు, ఏ వ్యక్తి దగ్గరైనా ఎవరి దగ్గరైనా నేను బ్లాక్మెయిల్ చేసి కానీ డబ్బులు తీసుకున్నట్టు కానీ ఒక్కరితో చెప్పి, ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పినా కదా నా క్యారెక్టరు, ఛాలెంజ్. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారే మాట్లాడాలా, ఆయనే జవాబు చెప్పాలా. డిఏడబ్ల్యూ కాలేజ్ ప్లస్ మహర్షి స్కూల్ రెండు నువ్వు పిల్లేస్తేనే నువ్వు కరెక్ట్. నువ్వు డిఏడబ్ల్యూ కాలేజ్ది కన్నా పిల్లి వేయకపోతే నీకు ఒక పెద్ద మనిషి చెప్పిన 70 లక్షలు ముట్టినట్టే, ఇతర వ్యాపారస్తుల దగ్గర నువ్వు 2.5 కోటి తీసుకున్నట్టే. నువ్వు లంచగుండివి. ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు నేను నడ్డీపు చూసుకొని మాట్లాడాలని చెప్పేసి రాచమల్లి సుబ్రసాద్ రెడ్డికి తెలియజేస్తా. ప్రొద్దుటూరు ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఈ రహస్య మిత్రులు, రహస్య మీడియేటర్లను పెట్టుకొని ప్రొద్దుటూరులో 100 కోట్ల ఆస్తుల్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. ఇటువంటి వాటి అన్నిటి మీద కూడా నువ్వు అన్నావు కదా అధికార పార్టీలో ఉండి నువ్వు పోరాడు ప్రవీణ్, నేను ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి కోర్టుకు పోయి న్యాయస్థానంలో పోరాడుతున్నావు కదా. డిఏడబ్ల్యూ కాలేజ్ది, మహర్షి స్కూల్ది మళ్ళీ రెండు ముఖ్యమంత్రి గారికి నేను ఫిర్యాదు చేయబోతాడా. నువ్వు కూడా డిఏడబ్ల్యూ కాలేజ్ మీద ప్లస్ మహర్షి స్కూలు రెండు రిటే అయ్యాలని చెప్పేసి రాచమల్లి ప్రసాద్ రెడ్డి కోరుకుంటా. అలాగే నువ్వు మళ్ళా లాస్ట్లో ఇంతకుముందు చేసినట్టు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడ అల్లరి చేస్తానే, వాళ్ళు వచ్చి నీతో మాడుకుంటానే డీల్ క్లోజ్ చేసినట్టు ఇది క్లోజ్ చేయకు. నువ్వు క్లోజ్ చేసినా పొద్దుటూరు ప్రజలకు నేను తెలియజేస్తానా, ఎప్పటికైనా ఈ అక్రమ ఆస్తులు కొనేవాళ్ళు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇబ్బంది పడేది మాత్రం ఖాయం. ఎప్పుడు కూడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఊరికే మనిషి మాట్లాడితే ఎట్లా, ఇంకొక ఉదాహరణ, ఇంతకుముందంతా ప్రతిపక్షంలో ఇప్పుడు ఏమంటాను, ప్రవీణ్ పిల్లోడు వానికి ఏంది నేను సమాధానం చెప్పేది అంటావు. నిన్న వస్తావు ఓ ముఖ్యమైన వ్యక్తికి సందేశం, ఏంది నువ్వు ఒక స్టాండ్ మీద ఉండు. మళ్ళా నువ్వేమంటావు, 20 నుంచి 30% మంది ప్రజలు నువ్వు చెప్పింది నమ్మినారంటావు. ఎస్, క్యారెక్టర్ కలిగినోడు ప్రవీణ్ కాబట్టి నమ్మినారు. 30% ఆఫ్ పబ్లిక్ అంటే నీ లెక్కలోనే 75,000 మంది ప్రొద్దుటూరు వాసులు నేను చెప్పింది నమ్మినారు. అంతకంటే ఎక్కువ నమ్మినారు. కారణం ఏంటంటే ప్రవీణ్ అనేవాడు నిజాయితీగా ప్రొద్దుటూరు ప్రజలకు పనిచేస్తా. నేను ఈ రోజు కూడా చెప్తాను, నువ్వు అన్నావు కదా నీ పార్టీ అట్లా చేస్తారని. నేనేం నీ ముందుకు వచ్చి ప్రెస్కు వచ్చి మా పార్టీ వాళ్ళు చేసేది ఏందని నేను మాట్లాడాల్సిన అవసరం నాకులే. 4 గోడల మధ్యన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇక్కడ ఎవరు ఏ తప్పు చేసినా, ప్రొద్దుటూరు ప్రజలను ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా ప్రవీణ్ అనేవాడు ప్రొద్దుటూరు ప్రజల కోసమే పనిచేస్తాడు. మా అధిష్టానము వెరీ క్లియర్గా ఉంది. అన్నిటికీ కూడా తొందరలోనే నేను అన్నీ కూడా అధిష్టానం చూసి తీసుకుపోతా. నీ మాదిరి బహిరంగంగా నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మా పార్టీ అంతర్గత వ్యవహారాలు ఈసారి తల దూరిస్తే మాత్రం బాగుండదని రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం.